మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. ఇంట్రో. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ గ్లోబల్ బ్రేకింగ్ న్యూస్. ఏప్రిల్ 10, 2026 ప్రపంచం షేక్ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్, ఐపీఎల్లో ఫైర్, స్టాక్ మార్కెట్లో రోలర్ కోస్టర్, వాతావరణం కూడా హీట్ వేవ్. అన్నీ ఒకసారి తెలుసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. సెగ్మెంట్ 1, గ్లోబల్ జియో పాలిటిక్స్. మొదటి బిగ్ న్యూస్, మిడిల్ ఈస్ట్ మండిపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్ మధ్య కేస్ ఫైర్ టాక్స్ జరుగుతున్నాయి, కానీ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు చేస్తుంది. హెజ్బుల్లా ఎనీ మూమెంట్ రాకెట్ దాడులు చేస్తుందని ఐడిఎఫ్ అలర్ట్ ఇచ్చింది. ఆయిల్ ప్రైజెస్ సర్జ్ అయ్యాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ మూసేస్తారా అని భయం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కేస్ ఫైర్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచం యుద్ధం వైపు వెళ్తుందా? కామెంట్లో చెప్పండి. సెగ్మెంట్ 2, క్రికెట్ ఐ ఎనర్జీ. ఐపీఎల్ 2026లో నిన్న బాంబు పేల్చాడు ఒక యంగ్ స్టార్. లక్నో సూపర్ జైంట్స్ విఎస్ కోల్కతా నైట్ రైడర్స్. మ్యాచ్లో ముకుల్ చౌదరి 27 బంతుల్లో 54 యాస్టార్, 7 సిక్సెస్ కొట్టి లాస్ట్ బాలులో ఎల్ఎస్జీని 3 వికెట్స్తో గెలిపించాడు. కేకేఆర్ బ్యాటింగ్ పూర్తిగా ఫ్లాప్. ఫిన్ అలెన్ తొలగింపుపై పెద్ద వివాదం కూడా. జస్టిస్ లాంగర్ జోస్యం నిజమైంది. స్కేరియస్ట్ నెంబర్ 6 లేదా 7 బ్యాటర్ అన్నాడు. స్కేరియస్ట్ నెంబర్ 6 లేదా 7 బ్యాటర్ అన్నాడు. అదే జరిగింది. ఐపీఎల్ ఇంకా హీట్ అవుతుంది. సెగ్మెంట్ 3, ఫుట్బాల్. ఫుట్బాలులో నేడు ప్రీమియర్ లీగ్ యాక్షన్. వెస్ట్ హామ్ యునైటెడ్ వర్సెస్ వోల్వర్హాంప్టన్ వండర్స్ మ్యాచ్ ఉంది. యూరప్ లీగ్స్లో కూడా కీలక మ్యాచ్లు. ఎంబాపే, హలాండ్ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ కప్ 2026 సన్నాహాలు కూడా వేగంగా సాగుతున్నాయి. సెగ్మెంట్ 4, స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఈరోజు యుఎస్ సిపిఐ డాటా వచ్చింది. ద్రవ్యోల్బణం గురించి పెద్ద చర్చ. ఇరాన్ కాల్పుల విరమణ ఆశలతో స్టాకులు పుంజుకున్నాయి. చమురు ధరలు కొంచెం తగ్గాయి. ఆసియా మార్కెట్లు మిక్స్డ్. భారతీయ మార్కెట్లలో అస్థిరత ఉంది. పెట్టుబడిదారులు జాగ్రత్తగా. ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాలి. సెగ్మెంట్ 5, లోకల్ టచ్. హైదరాబాద్, తెలంగాణ. మన తెలంగాణ హీట్ వే అలర్ట్. ఏప్రిల్ 10 తర్వాత హైదరాబాద్లో 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు. జాగ్రత్తగా ఉండండి, నీళ్లు ఎక్కువగా తాగండి. అవుట్రో. ఇది నేటి టాప్ అప్డేట్స్. మీకు ఏ న్యూస్ ఎక్కువ ఇష్టమైంది కామెంట్ చేయండి. రేపు మరిన్ని అప్డేట్లతో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్. ఇప్పుడు మీకు తెలుసు కదా,